తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ పేరు చెప్పగానే అధికార పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. కింది స్థాయి అధికారులను వేధించుకు తినడం ఓ ఎత్తైతే ప్రతి పనికి కొర్రీలు వేస్తూ ప్రజాప్రతినిధుల సహనాన్ని పరీక్షించడం జేసీకి సరదాగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా జాయింట్ కలెక్టర్ పదవిలో ఉన్నవారు జిల్లాలోని రెవెన్యూ అభివృద్ధి పనులను పర్యవేక్షించడం ఆనవాయితీ. కానీ తిరుపతి జిల్లాలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా మారిందని టీడీపీ నేతలు వాపోతున్నారు. మొదట్లో జాయింట్ కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని భావించిన వారంతా అనుభవ రాహిత్యం వల్ల చిన్న పనులకు సంబంధించిన ఫైళ్లను కూడా నెలల తరబడి పెండింగ్లో పెడుతున్నారని పెదవి విరుస్తున్నారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్గా శుభం బన్సల్ బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తి కావస్తున్నప్పటికీ జిల్లాలోని రెవెన్యూ సంబంధించి చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా వచ్చే ఫిర్యాదులు సగానికి పైగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవే ఉంటున్నాయని, వీటికి పరిష్కారం లభించకపోవడంతో పెండింగ్లో మగ్గిపోతున్నాయని స్థానిక టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వారు వాదిస్తున్నారు. రెవెన్యూ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేల నుంచి వచ్చే సిఫార్సులను సైతం జాయింట్ కలెక్టర్ పట్టించుకోకుండా పక్కన పెడుతున్నారని తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. ఒక దశలో నియోజకవర్గంలోని ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులు కూడా జాయింట్ కలెక్టర్ తీరుపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారంటే ఈ జేసీ వ్యవహారం ఎంత ముదిరి పాకన పడిందో అర్థం చేసుకోవచ్చు. వందల కొద్దీ రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా ప్రజలు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని, సోమవారం జిల్లా సచివాలయంకు తరలివస్తున్న అర్జీదారులు ఒకే సమస్యపై పలుసార్లు అప్లికేషన్లు పెట్టుకునేవారే ఎక్కువని టీడీపీ నేతలు సాక్ష్యాధారాలతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారట. జాయింట్ కలెక్టర్ పరిధిలో ఉన్న 22A సంబంధించిన ఫిర్యాదులు, భూమి రికార్డులు మార్పుకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నది టీడీపీ నాయకుల ఆరోపణ. పొలిటికల్ లీడర్లు, పబ్లిక్ మాత్రమే కాకుండా ఎంఆర్ఓ, ఆర్డీఓ స్థాయి అధికారులు సైతం జేసీ పనితీరుతో విసిగి వేసారిపోయారన్న వార్తలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్న జేసీ బాన్సల్ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. స్థానిక ఎమ్మెల్యేల, మంత్రుల మాట కూడా లెక్క చేయకుండా ఉండడం వల్ల నియోజకవర్గంలో తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు, అనుచరుల ముందు మొహం చాటేయాల్సి వస్తుందని ఈ జిల్లాలోని నాయకులు చేతులెత్తేస్తున్నారు. టీడీపీ నేతలకు కొరకరాని కొయ్యగా మారిన జేసీ బాన్సలకు ఈ మధ్య తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ పదవిని అదనంగా కట్టబెట్టారు. దీంతో తుడా సిబ్బందికి కూడా ప్రశాంతత కరువైందట. లేఅవుట్ అప్రూవ్ కోసం తహసీల్దార్ ఆఫీసు నుంచి ల్యాండ్ రికార్డు కూడా తెప్పించుకుని మరీ చూస్తున్నారట. దీంతో ఒక్క ఫైల్ అప్రూవల్ కోసం చాలా రోజుల సమయం పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల సర్వీసులో తుడా అప్రూవల్ కోసం తహసీల్దార్ కార్యాలయం నుంచి రెవెన్యూ రికార్డులు కూడా తెప్పించుకుని చూసే అధికారిని ఎప్పుడు చూడలేదంటూ కింది స్థాయి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా తనకు చివరకు గత్యంతరం లేక తుడా చైర్మన్ పదవి దక్కితే దాన్ని కూడా ఈ జాయింట్ కలెక్టర్ ప్రశాంతంగా చూసుకునిచ్చే పరిస్థితి కనిపించడం లేదని దివాకర్ రెడ్డి సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. తుడా చైర్మన్ కు సన్నిహితంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు జేసీ బాన్సల్ వైఖరిపై మొరపెట్టుకున్న దివాకర్ రెడ్డి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆయన సన్నిహితులు గొల్లుమంటున్నారు. పేరుకు దివాకర్ రెడ్డి చైర్మన్, కానీ వైస్ చైర్మన్ అప్రూవల్తోనే ప్రతి ఫైల్పై ఆమోద ముద్ర పడుతుందని, ఒక ఫైల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు జేసీ బాన్సల్ చాలా రోజుల సమయం తీసుకుంటున్నారని దివాకర్ రెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యేను తుడా చైర్మన్ సైతం లెక్క చేయకుండా చాలా దూకుడుగా జేసీ బాన్సల్ వ్యవహరిస్తున్నారంటే ఈ ఐఏఎస్కు బలమైన బ్యాక్గ్రౌండ్ ఉందనడంలో సందేహం లేదని స్థానిక టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి ఐఏఎస్లు కావాలో, పార్టీ కోసం పనిచేసే తాము కావాలో హైకమాండ్ డిసైడ్ అవ్వాలని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.